హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మీ ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంత మంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది, ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్స్ తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో పుష్ప 2కి సంబంధించిన సెన్సార్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే నవంబర్ 25నే కదా షూట్ ఫినిష్ అయింది, అంత త్వరగా సెన్సార్ ఎట్లా కంప్లీట్ అయిపోయింది అని అయితే కొంతమందికి అనిపిస్తూ ఉండొచ్చు. బట్ లేదు, అప్పటికే చాలా వరకు షూట్ అనేది అయిపోయింది అండ్ మ్యాక్సిమం ఎడిటింగ్ కూడా అయిపోయింది. అండ్ ఆ చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ ఏవైతే ఉంటాయో, చిన్న చిన్న పెండింగ్ సీన్స్, పెండింగ్ షార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ షూట్ చేయడం జరిగింది. సో అలాగా అవన్నీ పూర్తయ్యేసరికి 25 అయింది. బట్ ఈ గ్యాప్లో ఎడిట్ అనేది కంప్లీట్ అవుతూ వచ్చింది. అండ్ సెన్సార్కి మ్యూజిక్తో పని లేదు. సో మ్యూజికల్ టచ్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వకపోయినా కూడా దాన్ని సెన్సార్కి పంపించేయచ్చు. సో సెన్సార్ వాళ్ళకి అలాగే ఎడిట్ చేసి పంపించారు. ఇంకా ఫైనల్ మిక్సింగ్ అయితే అవ్వలేదో, అవుతుంది. సో అదంతా కూడా పూర్తయిన తర్వాత అప్పుడు మనకి కంప్లీట్ అవుట్పుట్ అయితే లాక్ అవుతుంది. అంటే ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ మొత్తం కూడా కంప్లీట్గా అప్పుడైతే లాక్ అయిపోద్ది అనమాట. సో అది సినారియో. సో అందుకని మనకు అంత ఫాస్ట్గా పంపగలిగారు. నవంబర్ 25న షూట్ ఫినిష్ అయినా కూడా ఈ గ్యాప్లో 28th కల్లా మనకి సెన్సార్ ఫినిష్ అయిపోయింది అనమాట. అది మరి సినారియో. అండ్ ఇంకా సెన్సార్ వాళ్ళ రివ్యూ విషయానికి వచ్చినట్టయితే, బేసిక్గా ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలకి సెన్సార్ రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఎందుకంటే సెన్సార్ వాళ్ళు ఆ సినిమాకి చాలా పర్ఫెక్ట్ లెవెల్ ఆఫ్ ఎలివేషన్ కనుక ఇచ్చారంటే ఇనీషియల్గా ఒక మంచి పాజిటివ్ టాక్ ఉంటుంది సినిమా మీద. అంటే మొత్తం మార్కెట్లో ఎస్పెషల్లీ ఇప్పుడు ఆడియన్స్ అనేది అది ఎలాగో ఉండనే ఉంటుంది. అది ట్రైలర్ని బట్టి, టీజర్ని బట్టి, సినిమాకున్న హైప్ని బట్టి, హీరోని బట్టి, కాస్టింగ్ని బట్టి, డైరెక్టర్ని బట్టి, మ్యూజిక్ని బట్టి, వీటన్నిటిని బట్టి, ఇన్ని బట్టీలు వచ్చినాయి కదా సర్లేండి వాటన్నిటిని బట్టి మనకి ఇక్కడ హైప్ అనేది, ఏమంటారు, పాజిటివ్ ఇంటెన్షన్ అనేది ఇవన్నీ ఉంటాయి. బట్ మార్కెట్లో ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో, బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ మార్కెట్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఆ పాజిటివిటీ అనేది అలా కంటిన్యూ అవ్వాలంటే సెన్సార్ వాళ్ళ రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు పుష్ప 2కి ఆ సెన్సార్ రివ్యూ నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. అంటే సుకుమార్ గారు నెక్స్ట్ లెవెల్లో ఎమోషన్స్ని పోర్ట్రే చేశారు. నెక్స్ట్ లెవెల్లో ఉంది సినిమా. అండ్ ఆ స్క్రీన్ ప్లే కానీ, అసలు ఆ ఎమోషన్ కానీ మొత్తం అంతా కూడా టాప్ నాచ్ అని చెప్పారు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ కంప్లీట్గా ఫైనల్ మిక్సింగ్ అనేది జరగలేదు. సో అది జరిగిన తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది. ఒక సినిమా మనకి ఒక సీన్ని నార్మల్గా చూస్తే వచ్చే ఇంపాక్ట్ వేరు, దాన్ని బీజిఎంతో చూస్తే వచ్చే ఇంపాక్ట్ వేరు. డెఫినెట్గా బీజిఎంసే చాలా సీన్లని, చాలా సినిమాలని లేపిన సందర్భాలు ఉన్నాయి. సో అలాంటి బీజిఎం ఇంకా కంప్లీట్గా యాడ్ అవ్వకముందే వాళ్ళు ఆ లెవెల్లో ఎమోషన్గా కనెక్ట్ అయ్యి ఆ లెవెల్లో ఎమోషన్స్ వర్కౌట్ అయ్యాయని చెప్తున్నారంటే ఆఫ్టర్ బీజిఎంస్ అది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది కూడా క్లియర్గా తెలుస్తుంది. సో డెఫినెట్గా పుష్ప 2 అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని వాళ్ళు అయితే చెప్పారు. అండ్ అది అలాగే ఉంటుందనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి సెన్సార్ విషయానికి వచ్చినట్టయితే, అంటే సర్టిఫికేట్ విషయానికి వచ్చినట్టయితే U/A వచ్చింది. అండ్ 3 గంటల 20 నిమిషాల 38 సెకండ్లు అయితే ఉంది సినిమా అయితే. సో మనము 3 గంటల 22 నిమిషాలు అన్నారు. సో మళ్ళీ నాకు తెలిసి వాళ్ళకి ఇచ్చే టైంకి చిన్న బిట్ ఏదో ట్రిమ్ చేసి ఉంటారు, 1.5 మినిట్ అలాగా. సో అలా ట్రిమ్ చేయడం జరిగింది. సో అలాగే మనకి 3 గంటల 20 నిమిషాల 38 సెకండ్ల సినిమా అయితే రాబోతుంది. అండ్ ఫస్ట్ హాఫ్ మనకి అప్రాక్సిమేట్లీ 100 మినిట్స్ ఉంటుంది. సెకండ్ హాఫ్ కూడా మనకి అప్రాక్సిమేట్లీ 100 మినిట్స్ అయితే ఉంటుంది. సో దాదాపుగా అంతే. ఇంకా మనకి పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు మొత్తం అంతా కూడా, ఏది ఎక్కడ ఎలా రావాలో పర్ఫెక్ట్గా అలాగే ప్లాన్ చేసుకుని వచ్చారనమాట. సో అదైతే బాగుంది. అండ్ చిన్న చిన్న చేంజెస్ చేశారు, మరి ఎక్కువ ఏం చేంజెస్ చేయలేదు. రండి అనే వర్డ్ని 3 సార్లు తీసేసి లపాకి అనే వర్డ్తో రీప్లేస్ చేశారంట. అంటే నా గెస్ ఏంటంటే, రండి అనేది హిందీలో కొంచెం అంటే రాంగ్ వర్డ్ కదా.
ఆ మధ్య యానిమల్ సినిమా తెలుగులో ఈవెంట్ చేస్తున్నప్పుడు ఆ, రణబీర్ కపూర్ గారిని సుమా గారు వెనకన ఉన్నారు, అంటే అందరితో పాటు ఉంటే ముందుకు రండి అని చెప్పడం కోసం రణబీర్ గారు రండి అంది ఆవిడ. సో అది బేసిక్గా హిందీ సైడ్ ఏందా రణబీర్ని అంత మాట అనేసింది ఆవిడ అని అనుకున్నారనమాట. సో అక్కడ అది వేరే మీనింగ్ ఉంటుంది అనమాట. సో అందుకని మేబీ మార్చి ఉండొచ్చు నాకు తెలిసి. బట్ అడిది పిడిది దాన్ని మళ్ళీ లపాకీతో రీప్లేస్ చేశారు చూడండి, అది హైలైట్ ఆడ. సర్లేండి. ఇంకోటి దెంగుతే అనే వర్డ్ని సబ్ టైటిల్తో సహా మ్యూట్ చేయడం జరిగిందంట అక్కడ. సో అంటే నాకు తెలిసి అక్కడ స్టార్స్ వస్తాయి అంతే. సో అది మ్యూట్ అయిపోతాడు. ఇంకా తర్వాత వెంకటేశ్వర అనే వర్డ్ని సబ్ టైటిల్తో సహా తీసేసి భగవంతుడు అనే ఒక వర్డ్తో రీప్లేస్ చేయడం జరిగింది. అంటే ఇంకా మరి సినిమా తిరుపతిలో తీస్తున్నారు కదా, సో అందుకని ఇంకా ఆ వర్డ్ ఎందుకు అనే బేసిస్ మీద మేబీ రీప్లేస్ చేసి ఉండొచ్చు, అట్లా జరిగింది. అయితే ఇక్కడ ఈ 2 పాయింట్ల కోసం ఎక్కువగా డిస్కషన్ అవుతుంది బయట, నెంబర్ 4 అండ్ నెంబర్ 5 కోసం. ఆ 2 పాయింట్లు ఏంటంటే ఎక్సైజ్ ద విజువల్ ఆఫ్ ఫ్లయింగ్ కట్ లెగ్ ఆఫ్ విలన్ ఎట్ 3 hours 5 minutes 20 seconds కవర్డ్ విత్ సీజీ. సో ఇక్కడ విలన్ కాలుని నరికితే ఆ కాలు గాల్లోకి ఎగురుతున్న దాన్ని సీజీతో కవర్ చేశారు. ఓకే, అదొకటి. తర్వాత రెండోది ఎక్సైజ్ ద విజువల్ ఆఫ్ హీరో హోల్డింగ్ కట్ ఆర్మ్ ఆఫ్ ఎ విలన్ టు మేక్ ఇట్ ఇండికేటివ్ ఎట్ TCR 3 hours 6 minutes 29 seconds జూమ్డ్ ఇన్ నాట్ టు షో కట్ పార్ట్. అంటే విలన్ చేతిని కట్ చేసి, అది ఏదో ఈ చేయి అయితే ఈ చేయి అయితే ఏదో చేయి కట్ చేసి దాన్ని తన చేత్తో పట్టుకొని నడుస్తూ ఉంటాడు అనమాట. ఆరు ఉండడం నడవడం ఏదో ఒకటి మొత్తానికి. సో ఆ విజువల్ని ఏం చేశారంటే అది హీరోకి జూమ్ వేసి అవి ఆ చెయ్యి విజువల్ ఎక్కువ కనబడకుండా చేసుకున్నారు, అంటే చెయ్యి కంప్లీట్గా కనబడనీయకుండా చేసుకుంటారు. సో అదనమాట సినారియో. సో ఇది వాళ్ళు చేసింది. సో ఇప్పుడు చాలామందికి ఏమనిపించిందంటే, ఓకే ఇప్పుడు ఆ చెయ్యి బన్వర్ సింగ్ షెకావత్దే, ఆ ఎగురుతున్న కాలేనా ఎగురుతుంది, ఒక నిమిషం, ఆ ఎగురుతున్న కాలు కూడా బన్వర్ సింగ్ షెకావత్దే అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్ అయితే వచ్చిందనమాట, అనే పాయింట్ వచ్చింది చాలామందికి. సో నేనేమనుకుంటున్నానంటే అది బన్వర్ సింగ్ షెకావత్ది కాకపోవచ్చు, అది ఇంకెవరిదైనా అయి ఉండొచ్చు. బన్వర్ సింగ్ షెకావత్దే అవ్వాలని రూల్ ఏం లేదు, ఎందుకంటే ఆడ బొచ్చుడు విలన్స్ ఉన్నారు. అక్కడ మీకు జాలిరెడ్డి అనే విలన్ ఉన్నాడు, బన్వర్ సింగ్ షెకావత్ ఉన్నాడు, మంగళసీను దాక్ష ఉన్నారు, తర్వాత ఇప్పుడు కొత్తగా రావు రమేష్ గారు యాడ్ అవుతున్నారు. ఓకే, ఎందుకంటే ఆయనకు కూడా నచ్చని పని చేస్తున్నాడు కాబట్టి తెలిసిపోతుంది ఆ ట్రైలర్తోనే. సో ఇవన్నీ ఉన్నాయి. సో వీళ్ళంతా విలన్స్ ఉన్నారు, చాలామంది విలన్స్ ఉన్నారు. సో ఎవరి కాలైనా అయ్యి ఉండొచ్చు. అండ్ రెండోది, పుష్ప మీదకి చాలాసార్లు చాలామంది మనుషులు అటాక్ చేయడానికి వస్తారు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పుష్ప అంత ఎదగడాన్ని, వాళ్ళని మించిపోవడాన్ని ఇష్టపడరు కదా. సో వాళ్ళైనా అయి ఉండొచ్చు, అంతెందుకు వాళ్ళ బ్రదరే కదా అట్లా సగం గుండుతో వచ్చింది ఆ జాతర సీక్వెన్స్లోనే. సో నేనేమంటానంటే వాళ్ళదైనా అయి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు కూడా విలన్ లెక్కలోకే వస్తారు కాబట్టి. ఎందుకంటే పుష్ప అంటే నచ్చదు కాబట్టి, పుష్పాని అంత ఇబ్బంది పెట్టింది కూడా వాళ్ళే కదా చిన్నప్పటి నుంచి కూడా. సో అందువల్ల వాళ్ళు కూడా విలన్ కేటగిరీకి వస్తారు. సో వాళ్ళైనా అయి ఉండొచ్చు. వీళ్ళకి ఎవ్వరు కాదు అనుకున్నా కూడా పోనీ వాళ్ళు కొంతమంది మనుషులను పంపిస్తారు కదా, ఆ పంపిన మనుషుల్ని అట్లా నరికి ఉండొచ్చు. ఇప్పుడు సలార్ కాటేరమ్మ ఫైట్ చూడండి, ఆ కాటేరమ్మ ఫైట్లో విష్ణువుని చంపడానికంటే ముందు చాలామంది మనుషుల్ని చంపుతారు ప్రభాస్ గారు. సో చాలా చంపుతున్నప్పుడు ఒకటి కాలు నరికేస్తారు, ఒకటి చెయ్యి నరికేస్తారు, అట్లా జరుగుతుంది. ఓకే, ఆ తర్వాత బల్లం ఇట్లా వెనక్కి సిరితే ఇట్లా ఇది ఒకటి వస్తుంది, అదొక నెక్స్ట్ లెవెల్ పోస్టర్ క్రియేట్ అవుతుంది, వాళ్ళందరూ కత్తులు ఇట్లా పైకి లేచి అదంతా కూడా. సో అలా ముందు వేరే వాళ్ళు కూడా చంపారు కదా, తర్వాత విష్ణువుని చంపారు. సో అట్లా ఇక్కడ కూడా వీళ్ళనే చంపుతున్నారనే పాయింట్ లేదు, అది వేరే వాళ్ళదైనా అయ్యి ఉండొచ్చు, అంటే పక్కన ఉన్న అనుచరులైనదే అయ్యి ఉండొచ్చు. వాళ్ళు కూడా విలన్ కిందకే వస్తారు. విలన్ అంటే మెయిన్ విలనే అవ్వాల్సిన పని లేదు, సో ఎవరైనా అయ్యి ఉండొచ్చు. సో ఇది కంప్లీట్ స్పాయిలర్ అయితే కాదు. సో కొంతమంది స్పాయిలర్ అని ఫీల్ అవుతున్నారు డెఫినెట్గా. మరి ఇంకా చూద్దాం. మరి ఇంకా నేను కూడా ఇది జస్ట్ నా అనాలిసిస్ అంతే, అట్లా కూడా అయ్యి ఉండొచ్చు కదా అనే బేసిస్ మీద అంతే తప్ప ఏమో అదే జనాలు అనుకుంటుందే అవ్వచ్చు, ఏమో చెప్పలేం కదా. అది నరికింది ఆడ బన్వర్ సింగ్ షెకావత్దే అవ్వచ్చు, లేదా జాలిరెడ్డి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో చెప్పలేం మరి, ఇంకా అది సినారియో. సో అట్లా కొన్ని డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. సో మొత్తానికి ఈ సెన్సార్ రిపోర్ట్ ఒక చిన్న స్పాయిలర్ రిపోర్ట్ అని కూడా కొంతమంది ఫీల్ అవుతున్నారు. మరి లెట్స్ సీ, చూద్దాం ఏంటి మరి. సో అది గైస్ సినారియో. సో ఓవరాల్గా సెన్సార్ రిపోర్ట్ అయితే మాత్రం టాప్ క్లాస్ అని అయితే వచ్చింది సెన్సార్ రివ్యూ అయితే. అండ్ రన్ టైం కూడా ఎక్కువే ఉంది, అయినా కూడా చాలా బాగుందని చెప్తున్నారు. సో ఫైనల్ మిక్సింగ్ అంతా పూర్తయి సినిమా అందరి చేతిలోకి వెళ్ళి December 4వ తారీఖు రాత్రి రిలీజ్ అవుతుంది. ఇంకొక వారం రోజుల్లోనే వచ్చేస్తుంది. 31, 2, 3, 4వ తారీఖు రాత్రికి వచ్చేస్తుంది.
5 రోజులే అసలు. అంటే ఈగర్లీ వెయిటింగ్ అసలు సినిమా కోసం ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి. సో రాత్రి 12 నుంచి షోస్ చూద్దాం. సో అది గైస్ మరి సినారియో. సో టికెట్స్ ఎప్పటి నుంచి ఓపెన్ చేస్తారు ఏంటనేది కూడా మాట్లాడుకుందాం. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ పైతే అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.